హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఈ రాయలసీమ అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఫ్రైడే రోజు వ్లాగు. సో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మొదటి శ్రావణ శుక్రవారం ఈరోజు. సో పూజలన్నీ మంచిగా చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కే నిద్ర లేచానండి. లేచి ఇల్లు ఆకిలి అంతా ఊడ్చేసుకొని ఫస్ట్ పిల్లలకైతే టిఫిన్ అయితే చేసి వాళ్ళనైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను అనమాట, బాక్స్ కట్టి. తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా మాఫ్ పెట్టేసి బయట అంతా వాటర్తో అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గడపకైతే పూజ చేసుకుంటూ ఉన్నాను. వీడియోకి కంటిన్యూగా వాయిస్ ఓవర్ ఇవ్వలేను, కానీ అక్కడక్కడ మాత్రం మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా అయితే కేసరి అయితే చేశానన్నమాట. వీడియోని నేను ఎక్కువ కవర్ చేయలేకపోయినాను, ఎందుకంటే దేవుడికి దీపం పెట్టుకోవడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే నైవేద్యం అయితే చేసేసాను అనమాట. ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళాలి. సో టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. చాలా వీడియోస్లో నేను చెప్పాను కదా మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి. ఈరోజు చూపిస్తాను మీకు ఏ టెంపుల్ అని. మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్ అయితే మైసమ్మ తల్లి టెంపుల్ అండి. సో ఈరోజు అయితే నేను మైసమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను.
ఈరోజు నేను ఫుడ్ తినేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఇంట్లో పూజలు ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి 12 అయిపోయింది. సో, అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఏం చేయకుండా ఒకేసారి లంచ్ అయితే చేస్తున్నాను. వీడియోనైతే ఇంతవరకే కంటిన్యూ చేసిన. సో, వీడియో నచ్చిందా మరి? నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.